స్టార్ట్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిర్లు. సో బేసిక్గా మనం చూస్తూ ఉంటాం, మనకు అనిపిస్తూ ఉంటుంది అది ఏ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, బట్ ఫస్ట్ లాగా వీళ్ళు లేరు అని, లేదు ఈయన దాంట్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తున్నారు అని మనం చెప్తూ ఉంటాం. అలా ఒక మనిషిలో చేంజెస్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఇది క్వశ్చన్ ఎవ్రీవేర్ ఉంది సిరి. మనం ఇది ఆఫీస్ పరంగా తీసుకుంటున్నామా ఒక ఆన్సర్, పెళ్లి పరంగా తీసుకుంటున్నామా రిలేషన్షిప్ అదొక ఆన్సర్, తల్లి బిడ్డల పరంగా తీసుకుంటున్నామా అదొక ఆన్సర్, ఓకే, ఫ్రెండ్స్ పరంగా తీసుకుంటున్నామా అది ఇంకొక ఆన్సర్. నా 2 sides ఆఫ్ ద కాయిన్ చెప్తాను ఇది, ఓకే. సిరిలు ఇప్పుడు మనం 6 months నుంచి తెలుసా, 1 year నుంచి తెలుసా కదా, ఫస్ట్ టైం ఏ ఎక్సైట్మెంట్ ఉంటుందో ఇప్పటికీ అదే ఉంది కదా ఇద్దరికి. ట్రూ. Yes. That is the only reason why we both are still maintaining that smile, right? రాగానే చీరలు చూసుకొని నీకు బాగుంది, నాకు బాగుంది, నీరు, రైట్? సో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దట్ ఎక్సైట్మెంట్ ఫర్ ఈచ్ అదర్. నేను మాత్రం లోపల ప్లెజెంట్గా ఉండి ముద్దుగా తయారైపోయి నీకు ఏదన్నా అవసరం ఉన్నా కూడా నాకేంటి అన్నట్టుగా నేను ఉండను, నువ్వు ఉండవు. వాట్ ఐ ట్రైంగ్ టు సే ఇస్ ఆ ఈక్వల్ బిహేవియర్ ఉండాలి ఇద్దరికి. పాయింట్ 1, ఇద్దరిలో ఒక్కరు మారారా రెండో వాళ్ళు మారాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ ఇద్దరిలో బంధం ఏదైనా, తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, రైట్, ఆఫీస్లో ఇద్దరు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఒకరు మారిపోతారు, ఆ తర్వాత ఇంకొకరికి మారాల్సి వస్తుంది. వాళ్ళలాగే ఉండాలి అనుకుంటే వీళ్ళు నచ్చినా నచ్చకపోయినా మారాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, హార్డ్ ఫ్యాక్ట్, రైట్? ఈ చేంజ్ వస్తుంది ఎందుకు ఇస్ అ క్వశ్చన్, వస్తే ఏం చేయాలి ఒక క్వశ్చన్, వచ్చినా రాకపోయినా నాకు ఎక్కువ ఇంపాక్ట్ కాకుండా ఎట్లుండాలి ఇంకో క్వశ్చన్. 3 questions అడిగావు పాప, మూట గట్టి ముద్దుగా, రైట్? నా మొట్టమొదటిగా స్వయం నారాయణం, నా సైడ్ నుంచి నేను అలాగే ఉన్నానా, మొదటి క్వశ్చన్. 2, నా మెంటాలిటీ టువర్డ్స్ యూ మారిందా, నా యాటిట్యూడ్ టువర్డ్స్ యూ మారిందా, నేను వినేవి నీ గురించి విన్న తర్వాత నా బిహేవియర్ నీతో మారిందా. ఈ 4 questions చూసుకోండి. మళ్ళీ రివైండ్ చేసి రాసి టిక్ పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అయితే కూర్చొని ఇద్దరు, ఓకే. ఈ 4 మార్పు లేకపోతే ఈ జీవితంలో ఇక మార్పు రాదు. ఇద్దరు అలాగే ఉండొచ్చు, కానీ అందరూ రామలక్ష్మణులు కాదు, రైట్? రామలక్ష్మణులకు కూడా ఆడప తడప ఉన్నాయండి, చాలా పెద్ద స్టోరీలు అవి, రైట్? సో వాళ్ళు చేంజ్ అనేది క్రియేట్ అయ్యాక మీరు ఎంతవరకు తీసుకోగలరు అన్నది థంబ్ రూల్. సరే, నాకు మీరంటే ఇష్టం లేదు అనుకోండి, దేవుడా ఎప్పుడు అట్లా చేయకు, అమంగళం ప్రతిహతమవుగాక, మన ఇద్దరం ఒకరికొకరిని ఇష్టపడట్లేదు అనుకుంటే ఎప్పుడు వచ్చేలాగా నేను రాను. నేను ఒక్క సెకండ్ కామ్ అయిపోయినా వచ్చి హగ్ చేసి పోయావు, కెమెరా ముందే చెప్తున్నా, భయం లేదు. నై, వై డిడ్ దట్ హ్యాపెన్? ఇట్స్ బికాస్ వీ స్టిల్ హ్యావ్ దట్ బ్యాడ్. కెమెరా ఆనే లేదు, మనం పొలిటీషియన్స్ లాగా ఎందుకు సరేలో ఎలా ఉన్నావు, కెమెరా లేకపోయినా మనం ఇట్లనే ఉంటాం. ఈ న్యాచురల్ బిహేవియర్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. 3 మనిషి ముందు ఒకలాగా ఉంటారు, అలాంటి వాళ్ళు త్వరగా చేంజ్ అయిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం చోకన్నా ఉండండి, ఆ చేంజ్ ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. బీ రెడీ, ఓకే. నేను ఇది 4th point ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇందులోనే మూట కట్టి, రైట్? ఈ చేంజ్ అనేది వచ్చాక వాళ్ళతో ఎలా ఉండడం ఒక క్వశ్చన్ అయితే, చేంజ్ వచ్చే వాళ్ళని ముందే గుర్తుపట్టగలిగితే ఇట్ వుడ్ బి ఈజీ, రైట్? సో అది కూడా ఇందులోనే చెప్తున్నాను, ఆ 10 నిమిషాలలోనే మీకు క్షేమం కోరుతున్నాను, అంతే. వాళ్ళు ప్రతి మాటలో డబ్బు అన్న వర్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదా సెక్స్ అన్న వర్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదా స్టాటస్ అన్న వర్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదా లాయల్టీ అన్న వర్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదా మల్టిపుల్గా ఉండడం న్యాచురల్ అన్న ఫీల్ ఇస్తారు. ఈ 5 points ఉండే వాళ్ళు మీ పక్కన ఉంటే లేచి నిలబడి చెప్పులు కూడా వేసుకోకుండా పారిపోండి.
ఈ 5 బిహేవియర్లో ఉంటే ఆ మనిషి అబ్బాయి అయినా అమ్మాయి అయినా చేంజ్ అవుతాడు, రాసిస్తానే. ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. సెక్స్ కోసం వచ్చిన అబ్బాయి సెక్స్ చేసిన తర్వాత నీతో అలాగే ఉండడు. డబ్బు కోసం వచ్చిన అబ్బాయి డబ్బు నీతో ఇంకా లేదేమో అన్న డౌట్ వచ్చినా నీతో ఉండడు. రైట్? సో ఆన్ సో ఫోర్త్ వెనకకి తిరిగి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకుంటా. చేంజ్ వాళ్ళు అవుతుంటే బాధ మనకు అవుతుంటుంది సిరి. రైట్? అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఉన్నట్టుండి, నేను ఇది లైవ్ కేసు చెప్తున్నానండి, పుట్టినప్పుడు మంచి కలర్లో ఉంటే చాలామంది పిల్లలు పోతుంటే కొంచెం కలర్ మారుతారు. కలర్ మారుతూ ఉంటే ఆ అబ్బాయి ఇంకా ఇష్టపడకుండా వాళ్ళ బిహేవియర్ మారి పిల్లలు అలా చిన్నప్పటి నుంచి కష్టపడిన ప్రాణాలు కన్నీళ్ళు పెట్టుకున్న క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ అ చేంజ్ విచ్ యూర్ టాకింగ్ కదా. పెళ్ళి చేసుకున్నప్పుడు నేను ఇంద్రుడిని, నేను చంద్రుడిని, నేను లక్ష సబ్బుని అయిపోనా అంటూ మురిపంగా మాట్లాడి, పెళ్ళి తర్వాత 3 నెలలు కూడా కాకముందే పారాని కూడా ఆరకముందే వెనకకి తిరగని రోజులు ఎన్నో. ఇలాంటి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి సరే. బ్రదర్స్ అంటూ పుట్టాక చేంజ్ అన్నిట్లో అన్ని బంధాలలో చూస్తున్నాం మనం ఇవాళ. ఆస్తుల దగ్గరికి వచ్చాక తల్లిదండ్రులు ఒకరికి ఎక్కువ ఇచ్చారని అపోహపడి అన్నదమ్ములు మాట్లాడుకోవడం మానేసిన రోజులు ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు, ఇది కూడా కేసు మనం మాట్లాడడం రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. అక్క చెల్లెళ్ళు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాం, కానీ చెల్లె నేను అలా చేస్తే తనకి ఇష్టం ఉండకపోతుండొచ్చు, అమ్మకి చెప్పేస్తుందేమో అన్న భయానికి చెల్లెని చంపేసి వెళ్ళిపోయిన కేసు మనం మాట్లాడాం. ఇది కూడా చేంజేగా, రైట్? ఈ చేంజ్ అనేది ప్రతి ఒక్కరితోనే వస్తుందండి. కాబట్టి ఇట్ ఈస్ యువర్ హోంవర్క్ టు మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు చేంజ్ కాకుండా ఉండాలి అనేది రిమోట్ ఉండింటే ఆ రిమోట్ నేను అందరికీ పంచేదాన్ని. సత్యనారాయణ పూజ ప్రసాదం ఎలా పంచేదానో అలా అందరికీ పంచేదాన్ని. ఇదిగో చూడు, ఈ అబ్బాయి ఇలా మారిపోతాడు పాప, తర్వాత నీకు ప్రాణం కొట్టుకుంటుంది ఆ అబ్బాయి మీద, ముందే ఆ అబ్బాయి మారకుండా ఇదిగో రిమోట్. మీ ఆయన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇంకో పిల్లతో వెళ్ళిపోతాడు పాప, కాబట్టి ఆయన మారకుండా ఉండేలా నీ కొంగుతోనే ఉండేలాగా ఇగో రిమోట్. అరే నువ్వు వెళ్ళిపోయాక నీ పిల్ల ఇంకొకడుకు ఫోన్ చేస్తుందిరా, అది తెలిస్తే నీ గుండె అయిపోద్ది, అందుకే ఆ పిల్ల మారకుండా ఉండడానికి ఇదిగో రిమోట్. ఇలా నేను ఒక్కొక్కరికి ఎంతమందికి ఇచ్చేదాన్ని సిరిలు, ఎంతమందికి. సో ఆ రిమోట్ నా దగ్గర లేదు, ఆ మంత్రం నేను వేయలేను, ఆ సుఖం నేను ఇవ్వలేను, ఆ సంతోషం నా చేతిలో లేదు. కాబట్టి మన చేతిలో ఉన్నది ఈ ప్రాణం ఒక్కటే. సో ట్రై టు షీల్డ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు మారుతారు అని తెలిసి కూడా చెయ్యి వదులుకోలేని బంధాలు ఎన్నో. తల్లిదండ్రులు కావచ్చు, తలంబ్రాలు పోసేవాడు కావచ్చు, ఎంతవరకు వీలైతే అంత మీకు మీరు షీల్డ్ చేసుకోండి. వాటర్ అండ్ ఆయిల్ ఒక చుక్క వాటర్లో వేస్తే సిరిలు ఎలా ఉంటుంది? ఆయిల్ లాగే ఉంటుంది, కలవదు. అవును కదా? ఇలా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ మనకు వేరే దారి లేదు కాబట్టి. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది కాబట్టి. అది కూడా మీరు చేయగలిగినంత వరకే. అబ్బాయి పెట్రోల్ పోస్తున్నాడంటే మనకు పుస్తమట్టెలు తొక్కతోలనన్ను అయితే ఆయన కొట్టనరండి, కొట్టకుండా పారిపోండి. అబ్యూస్ నేను తీసుకోను, అది ఎవడన్నా కానీ అబ్యూస్ కాదు. ఓకే, అదర్ పాయింట్, చేంజ్ అది ఆయనలో వచ్చింది, నాకు నచ్చట్లేదు. ఒకవేళ ఇది ఫ్యాక్ట్ అయితే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చేంజ్ తనలో వచ్చింది, ఇది నాకు నచ్చట్లేదు, ఇలా కాకుండా చేంజ్ తనలో వచ్చింది అయితే ఏంటి అన్న యాటిట్యూడ్ క్రియేట్ చేసుకోండి. ఓకే, చేంజ్ తనలో వచ్చింది, ఏం చేయను, ఎక్కడికి పోవు, అదే సర్కిల్ తిరుగుతావు చచ్చిపోయేదాకా. సర్కిల్. చేంజ్ తనలో వచ్చింది అయితే ఏంటి? ఇప్పుడు కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది సిరిలు? మన దగ్గరే. వేదప్రియ రెడ్డి. యా,
కంట్రోల్ మీ దగ్గర పెట్టుకోండి. పక్కనోడికి ఇష్టమైతే శుభం, ఇష్టం లేకపోతే డబుల్ శుభం. రైట్? ఆయన ఉండాలనుకుంటే మంచిది, పోవాలనుకుంటే దారక్కడుంది, డోర్ అది అని చెప్పేయండి. ప్రశాంతంగా ఇంకో గంట సేపు నిద్రపోండి, ఇంకో గంట సేపు స్పాకు పోయండి. సుఖంగా ఉండండి. ఆయనే కదా మారిపోయాడు, మీరు ఇంకా ఉన్నారు కదా, శ్వాస ఉంది కదా, కోవిడ్లో మనం పోలేదు కదా, హ్యాపీగా ఉండండి. గ్రేట్ అండి, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పొచ్చు. అండ్ మీరైతే అందరికి ఒక సొల్యూషన్ అయితే ఇచ్చారు, అది తెలుసు. బట్ ఇంకా కూడా దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా కూడా ఇలాంటి బాధలతో బాధపడుతున్నా కూడా, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే రిలేషన్షిప్లో గొడవలు కావచ్చు, వీటన్నిటి గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట? ఏమండి, ఎక్కువ మటుకు నేను ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్ ఎక్కువ మాట్లాడతాను, లేదా క్రిమినాలజీ. ఇవి 2 విషయాలు నలుగురికి చెప్పే విషయాలు అయితే కావు. కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు మ్యామ్ ఇది పరిస్థితి అని క్లారిటీ ఇవ్వగలగాలి. ఒకటి క్లారిటీ ఇస్తూనే మరి ఏం చేద్దాం అన్న ఓపెన్నెస్ ఉండాలి. వచ్చి మొత్తం చెప్పేసి వెళ్ళిపోతా అంటే దాన్ని నేను విని నేనేం చేయను. రైట్? సో చెప్పడం నాకు 1% ఆఫ్ ద హోంవర్క్. మరి ఏం చేద్దాం అన్న ఓపెన్నెస్ పెట్టుకొని రండి నా దగ్గరికి. అన్నిటికంటే ఎక్కువ నా ప్రాణంలో శ్వాస ఉన్నంత వరకు ఇంకొకరికి ఆల్ఫబెట్ నేను చెప్పను. చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారండి, ఇది స్ట్రైట్గా ఇస్తున్నా మీకు హెచ్చరిక. మీరు డబ్బులు కడుతున్నారు కాబట్టి మీ బిడ్డ ఏమనుకుంటుందో మీకు చెప్పాలి అని మీరు అడుగుతున్నారు. నేను చెప్పడానికి నేను ఇష్టపడను, ఈ జన్మలో ఇష్టపడను. నాకు కానీ మీకు కానీ బిడ్డ చల్లగా ఉండడమే కావాలి. అంతేగాని తన వెనుక నేను చెప్పడం అంత బాగా వచ్చింటే టీవీ సీరియల్లో పనిచేసేదాన్ని, ఇక్కడ కాదు. రైట్? నాకు బిడ్డ చల్లగా ఉండడం ఒకటే కావాలి. మీకు నచ్చినట్టుగా నేను పెంచాలి అని నేను అనుకోవట్లేదు. దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. నాకు బిడ్డ చల్లగా ఉండాలి, బిడ్డ కరెక్ట్గా ఉండాలి, అంతే. మీకు కరెక్ట్గా ఉందా లేదా, మీకు అది కరెక్ట్ అనిపిస్తుందా లేదా నా ప్రాబ్లం కాదు. మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బిడ్డ నీళ్ళలో మునిగిపోతుంది అంటే కూర్చొని పెగ్గేసుకుంటూ పబ్బుకు పోయే రకమైతే నేను కాదు. మీరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా బిడ్డని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంటే గల్ల పట్టుకొని బయటకు తీసుకొస్తాం మిమ్మల్ని. బీ రెడీ యాజ్ అ పేరెంట్. 2 దిక్కులుగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను. ఒకటి, మీరు బిడ్డ కోసం మీరు నిలబడుతున్నారు అంటే నేను సైతం అంటూ మీ పక్కన నిలబడతాను. మీరే తనని కష్టపడుతున్నారు అంటే తెలిస్తే మాత్రం మిమ్మల్ని రోడ్ మీదకి ఇడుస్తాను. బీ రెడీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.